హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీల్ సార్ని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా చాలా వరకు కూడా ఈ యొక్క నిరుద్యోగ ఐక్యవేదికకి సంబంధించినటువంటి వారు ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ యొక్క ఎగ్జామినేషన్ అనేది పోస్ట్పోన్ కావాలనుకుంటున్నారో వారందరూ కూడా చాలా వరకు కూడా ఇక ట్వీట్స్ చేయడం అనేది జరుగుతుంది ట్విట్టర్లో, అదే ఎక్స్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క విషయం కూడా చాలా వరకు కూడా ప్రభుత్వానికి చేరిందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఏంటంటే విషయం ఇక్కడ చాలా వరకు కూడా ఇంకా కొంతమంది ఈ రీట్వీట్స్ చేయడం వాళ్ళు ఉన్నారు. పోస్ట్పోన్ కావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్పందించి పోస్ట్పోన్కి మీరు మీ యొక్క సహకారాలు అందించగలరు. లేదా పోస్ట్పోన్ అవసరం లేదనుకున్న వారు ఓకే స్తబ్దతగా ఉన్నా నో ప్రాబ్లం, అంటే మీ ఇష్టాలకి వదిలేయడం అనేది జరుగుతుంటుంది. అది ఏ విధంగానైనా సరే మెజారిటీ ఆఫ్ పీపుల్ అండ్ ఇక నిరుద్యోగులు ఎంతవరకు కూడా వారి యొక్క వినతులు ఎందయ్యో చూసుకొని గవర్నమెంట్ వారు నిర్ణయించేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది. అయితే ఇందులో నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే ఈ వీడియోలో మనం ప్రస్తుతానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్, నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు రాబోతుంది, మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది అనేటటువంటి సందేహాలు చాలా వరకు కూడా మీరు చూసిన అందరి వారిలో కూడా ఉంటుంది. ఓకే, ఎవరైతే ఉంటారో క్వాలిఫై అయిన వారు ఉంటారు, క్వాలిఫై అయ్యి ఓకే సిలబస్ లెందీగా ఉండని కొద్ది ఫోబియాతో ఉండేవారు ఉంటారు. కానీ అటువంటి భయాలు ఏమి పెట్టుకోవద్దు. సిలబస్ కంటిన్యూ అవుతుంది. మీకు బాగానే మీరు ఈ యొక్క కొంతమంది సలహాలు తీసుకొని అయినా సరే ఒక గురువుని ఎంచుకోండి, మంచి గురువుని ఎంచుకొని మీరు యొక్క సిలబస్ ఫాలో అవుతూ మీ మెయిన్స్ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. తర్వాత మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తూ ఉంటుంది. అయితే ఈ మాట అందరికీ కూడా తెలిసిన విషయమే, మనం కూడా సెపరేట్గా చెప్పనవసరం లేదు. కానీ విషయం ఏంటంటే ఇక్కడ మీరు అందరూ కూడా ఈ ఒకే దాన్ని ఆలోచిస్తూ ఉంటారు చాలా వరకు. ఎవరు ఈ యొక్క ఈ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఎవరైతే నాన్ క్వాలిఫైడ్ పీపుల్ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది, మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది అనేటువంటి వాటి మీద కొన్ని సందేహాలు కూడా ఉంటాయి. అయితే నేను దాని గురించి ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏంటి అని అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ గ్రూప్ 2లో ఖాళీలు ఎంతవరకు ఉన్నాయి అనేటటువంటి ఒక సమీక్ష అనేది జరగాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఇప్పుడు ఫిల్ చేసిన తర్వాతనే ఈ యొక్క మొత్తం 905 పోస్టులు కూడా ఫిల్ చేసినాకనే ఈ యొక్క ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే జనవరి ఆర్ ఫిబ్రవరి టైంకి ఇక్కడ ఎన్ని పోస్టులు అవైలబుల్ ఉన్నాయి, ఏ శాఖలో ఎన్ని పోస్టులు అవైలబుల్ ఉన్నాయి, ఎవరు అప్పటికి వచ్చేసరికి ఇక ఈ రిటైర్మెంట్కి సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు అనేటువంటి వాటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఓకే ఒక ఎంతవరకు ఇస్తే బాగుంటుంది, వాటికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ అనుమతులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంటుందండి. ఓకే, ఏదైనా సరే ఒక ఉద్యోగం సృష్టించాలంటే వాటికి ఎంతవరకు ఆ యొక్క ఈ శాలరీస్ పే చేయగలం అనేటువంటి ముందు చూపు అనేది ఉంటుందన్నమాట గవర్నమెంట్కి. అవన్నీ కూడా బేరేజ్ వేసుకొని ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి ఇచ్చే పరిస్థితులు అనమాట ఉన్నాయి. ఓకే, అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనకు అట్లీస్ట్ ఎలా లేదన్నా ఈ యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యేసరికి మనకు ఫిబ్రవరి కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇన్ కేస్ పోస్ట్పోన్ అయితే ఓకే, లేకపోతే కాదు, మోస్ట్ ప్రాబబ్లీ పోస్ట్పోన్ అవ్వచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాటి తర్వాత ఈ ఖాళీలన్నీ కూడా విడుదల చేయడం కోసం అని చెప్పేసి మళ్ళీ చాలా వరకు కూడా ఇన్ కేస్ తక్కువ పోస్టులు ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ప్రభుత్వం కాబట్టి మళ్ళీ కొన్ని పోస్టులు సృష్టించాలా లేదా అనేటువంటి వాటి మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. ఓకే, అదే కాకుండా వారి యొక్క డెసిషన్స్ అండ్ మన ఆర్థిక శాఖపై ఎంతవరకు భారం ఉంటుంది అనేటువంటి వాటి మీద కూడా కొంతవరకు వారి యొక్క నిర్ణయాలు కూడా ఉంటాయండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయము లాస్ట్లో మనకి ఈ ప్రారంభ దశలో ఒక ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఒకటి ఇస్తూ ఉంటారు.
ఓకే, అన్నీ కూడా మనం గమనించున్నాం. ఆల్రెడీ ఒకసారి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 540 పోస్ట్స్ అని చెప్పేసి ఈ యొక్క మే మంత్లో ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. కానీ దాన్ని చాలామంది వ్యతిరేకించడం అనేది జరిగింది. ఓకే, ఎందుకంటే పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. ఏమో బహుశా కూడా నెక్స్ట్ ఇయర్లో కూడా అటువంటి అదే విధంగా ఒకవేళ పోస్టుల సంఖ్య ఉందనుకోండి, మరి ఉన్నంత వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, ఎన్ని పోస్టులు అయినా సరే. అప్పుడు లేనటువంటి వాటిని సృష్టించలేరు ఎవరు కూడా. కాబట్టి ఉన్న పోస్టులకు మాత్రమే ఇచ్చారనుకోండి నోటిఫికేషన్. ఆ ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే కొన్ని మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కంటే మరీ ఎక్కువ ఉండవు, 450 to 550 ఆర్ 600 వరకు ఉండొచ్చు. ఓకే, ఆ 600లో కూడా చాలా వరకు ఇప్పుడు ఎలాగైతే రిజర్వేషన్ ప్రక్రియ లేకపోతే ఈ యొక్క 150 ఇవి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఇటువంటి వాటికి కొన్ని వారికి హైట్కి వాటికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ సంబంధించిన వాటికి కొంతమంది లెఫ్ట్ అవుతూ ఉంటారు అనమాట. ఆ పోస్టులు కూడా అందులో ఉండొచ్చు ఏమో బహుశా. ఓకే, కాబట్టి వీటన్నిటిని కూడా బేరేజ్ వేసుకొని ఇక గవర్నమెంట్ అనేది ఆ టైంకి ఒకవేళ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి నోటిఫికేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఓకే ఇవ్వచ్చు, ప్రకటన అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారని అంటే అప్పుడు అందరికీ తెలిసిన విషయమే ఇది కూడా. ఒక వర్గం వేరే వర్గం, యాక్చువల్గా ఇందులో సందేహాలు లేవు, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు 450 నుంచి 500 లేకపోతే 600 పోస్టులు తీశారనుకోండి, అది అందరికీ కూడా చాలా తక్కువగానే అనిపిస్తాయి. ఈవెన్ ప్రతి ఒక్క నిరుద్యోగికి తక్కువగానే అనిపిస్తాయి. అండ్ అదేవిధంగా చాలా ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో ఎన్నో రోజులుగా ఏదోనా నేను మళ్ళీ గ్రూప్ 2 ఉద్యోగం ఇప్పుడు సంపాదించినా సరే వారికి ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం వచ్చినా సరే నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు వస్తాయి. కొంతమందికి నాన్ ఎగ్జిక్యూటివ్ కావాలనుకున్నాను, ఫస్ట్ నుంచి కూడా నేను ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కొడతాను, ఎగ్జిక్యూటివ్లో కూడా గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ కొడతాను అనేటువంటి వారు ఉంటారన్నమాట. అటువంటి వారికి కూడా కొంతవరకు గెజిటెడ్ పోస్టులు తక్కువగా ఉన్న సంఖ్యలో చూసుకున్నట్లయితే కొన్ని ఈ గవర్నమెంట్ మళ్ళీ వెనదలివ్వడము ఇలా పోస్ట్ పోన్ జరుగుతూ ఉండొచ్చు మేబీ. ఓకే, కాబట్టి నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది బహుశా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి కానీ అదేవిధంగా ఈ ప్రకటన అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే ఉండొచ్చు, ఒక మార్చ్లో ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకు ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఇంకా ఎగ్జాక్ట్గా 1 year అయితే మాత్రం ఉంటుంది, 1 year to 1.5 year. ఓకే, అండ్ మనకి 2025 ఎండింగ్ కానీ 2026 ఈ యొక్క స్టార్టింగ్లో కానీ మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఉండబోతుంది. ఓకే, ఇది ఒకసారి నా యొక్క అనుభవంతో చెప్పేటటువంటి విషయం. ఎందుకంటే చాలా వరకు కూడా గవర్నమెంట్లో ఇంకా బడ్జెట్స్ ఉంటాయి. ఓకే, చాలా వరకు ఒక నిరుద్యోగ సమస్య ఒకటే కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా బేరేజ్ వేసుకొని మనకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమత ఎంత, అదేవిధంగా ఎటువంటి ఉద్యోగాలు సృష్టిస్తే ఏ విధంగా ఈ యొక్క స్టూడెంట్స్ మనం పొందగలుగుతాం అనేటువంటి వాటి మీద కూడా ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తూ ఉంటాయి కూడా. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మెగా డిఎస్సి కూడా అన్నారు. కాబట్టి ఆ మెగా డిఎస్సి పోస్టులు కూడా ఎక్కువ తీసేటప్పుడు ఇప్పుడు వాటికి వీటికి పొంతన ఉండదు. ఆ మెగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా అనేది కొంతవరకు డైలమాలో కూడా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏది ప్రిపేర్ అవ్వాలనేది చూసుకోవాలి. అండ్ మెగా డిఎస్సిలోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువగా చూసుకున్నట్లయితే ఒక 80% ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2లో బాగా ప్రిపేర్ అయినా సరే వాటికి ప్రియారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఓకే, కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి గ్రూప్ 2 ఐ థింక్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ 2026 స్టార్టింగ్లో కానీ ఉండొచ్చు అనేసి నా యొక్క అభిప్రాయం అండి. నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా నేను కాంపిటేటివ్లో నేను కొన్ని అంశాలు గమనించాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంశాలు, అదేవిధంగా ఏ ప్రభుత్వాల విధానాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. కొన్ని ప్రభుత్వాలు ఒకేలా ఉంటాయి, ఇంకోటి వేరే ఉండొచ్చు కూడా. అంటే విధానంలో మార్పులు అనేవి మరీ డ్రాస్టిక్ చేంజెస్ అనేవి ఉండవు ఇందులో కూడా.
అందులో ఉండేటటువంటివి కొన్ని మాత్రమే చేంజెస్ అనేవి చేసుకోగలరు. కాబట్టి ఈ యొక్క రెవెన్యూ శాఖలో ఉద్యోగాలని, నెక్స్ట్ ఈ యొక్క గ్రూప్స్ సంబంధించిన ఉద్యోగాలు కానీ చాలా తక్కువ సంఖ్యలో ఉండేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా మనం కూడా ఒక దాన్ని కొద్దిగా వాటిపై దృష్టి కేంద్రీకరణ అనేది కొద్దిగా తగ్గించుకొని ఓకే ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయితే ఉందో వాటి కోసం ప్రిపేర్ అయ్యి, మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యి వాటికి కావాల్సినటువంటి మెంటర్షిప్ ఏది బాగుంటుంది, వాటికి కావాల్సినటువంటి ఎగ్జామినేషన్స్ ఏమి ఉంటాయి, డైలీ టెస్ట్స్ ఏం రాయాలి, ఎలా రాయాలి, ఓకే ఏ సబ్జెక్ట్ చదివి ఓకే వాటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ ఎందులో ఏ ప్లాట్ఫామ్లో బాగుంటాయి, ఇటువంటివన్నీ కూడా మనం బేరేజ్ వేసుకొని చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ గురించి ఆలోచించకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే నిజమైన ఆస్పిరెంట్ ఎప్పుడు కూడా నోటిఫికేషన్ ఎప్పుడు అనేది కూడా ఆలోచించరు. నిజమైన ఆస్పిరెంట్ ఎప్పుడు కూడా ఎప్పుడు పోస్ట్పోన్ అవుతుందా అనేది కూడా ఆలోచించరు. నిజమైన ఆస్పిరెంట్ ఎప్పుడు కూడా అసలు ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందో అనేది కూడా ఆలోచించరు. ఇన్కేస్ రేపు ఎగ్జామ్ పెట్టేసినా నో ప్రాబ్లం, నేను రాస్తాను అనేది ఉంటాడు అనమాట. ఓకే ఇంకోటి చెప్తున్నాను, ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు మనం కామన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇక జనరల్గా అబ్జర్వ్ చేసేటటువంటి కొన్నిటి మాత్రం ఉంటాయి. అవి 35% మార్క్స్ మనకి అందిస్తాయి. కాబట్టి ఇంకో 35 మార్క్స్కి మనం చదివి ఉంటుంది, ఇంకొక 33 మార్క్స్ 33% ఆఫ్ మార్క్స్ ఏం చేస్తారంటే 32, ఆ విధంగా 30% చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఏదైతే ఇప్పుడు మనం చదువుతున్నామో హార్డ్గా ఏదైతే ఉంటుందో అందరికీ హార్డ్గా ఉండేది మనకు కూడా హార్డ్గానే ఉంటుంది. కాబట్టి మనకి హార్డ్ ఉండే వాటిపైన మనం 1కి 100 రెట్లు ఎక్కువగా చదివి వాటిపైన కేంద్రీకృతం చేసుకొని మనసు ఓకే అదే మనకి గ్రూప్ 2నే ఒక టార్గెట్గా పెట్టుకొని చదివినట్లయితే ఈసారి విజయం మీదే మిత్రులారా, నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా వరకు కూడా అన్ని అంశాలపైన కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నా యొక్క కాంపిటేటివ్ జర్నీలో చూశాను. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఓకే మీరందరూ కూడా ఇన్ కేస్ మీకు అందరికీ ఏమైనా చాలా తక్కువ కాస్ట్కి నా యొక్క ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానీ, అదేవిధంగా ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందులో ఏముంటాయి స్పెషల్గా అనుకున్నట్లయితే ఓకే ర్యాపిడ్ రివిజన్ ఉంటుంది, వాటికే ర్యాపిడ్ రివిజన్ ఉంటుంది, లెసన్స్ ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే వాటికి ఏ రోజైతే లెసన్ చెప్పడం జరుగుతుందో ఆ రోజు సాయంత్రానికి ఎగ్జామినేషన్ కూడా పెట్టడం జరుగుతుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏ రోజైతే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఇచ్చున్నామో పేపరు, ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మళ్ళీ ఆ ఛానల్లో నా యొక్క యాప్లో అవైలబుల్గా ఉండేటట్టు కూడా నేను చూస్తాను. ఓకే ఈ బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. ఎస్పెషల్లీ సెకండ్ పేపర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ లెందీ టాపిక్స్. ఓకే కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే అందరికీ ఉంటుంది. కాబట్టి వాటిలో అప్డేట్స్ ఉంటాయి, కరెంట్ అప్డేట్స్ కూడా చాలా కరెంట్ అఫైర్స్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటిపైన నేను శ్రద్ధాశక్తులతో బాగా వర్క్ చేసి మీకు చాలా వరకు కంటెంట్ కూడా మంచి కంటెంట్ ఇచ్చేటటువంటి అవకాశాన్ని కూడా నేను మీకు ఇవ్వగలుగుతాను. చాలా తక్కువ కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. జస్ట్ తక్కువ కాస్ట్ అంటే అది కూడా చెప్పేస్తున్నాను, 49 రూపీస్ ఓన్లీ. ఓకే 49 రూపాయలకి మాత్రమే మీకు కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. అది కూడా ఈరోజు నైట్ 12కి క్లోజ్ చేయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే ఇంకా ఎవరైనా వస్తున్నారేమో అని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ ఒక 100 మెంబర్స్ జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఇంకా కొంతమంది వస్తున్నారా అనుకున్నట్లయితే చాలామంది వరకు కూడా కాల్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా ఓకే ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో తెలియదు మనకి. కాబట్టి ఈ యొక్క నామినల్ అమౌంట్తో కొంతవరకు నేను మన స్టూడెంట్స్కి ఎంతవరకు హెల్ప్ చేయగలను అనేటువంటి ధోరణితో దీన్ని నా యొక్క ఈ భరద్వాజ్ స్టడీ సర్కిల్ అనేటటువంటి నా యొక్క అప్లికేషన్ ద్వారా, యాప్ ద్వారా మీకు అందించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీకు కావాల్సినటువంటి కోర్సును మీరు ఎంచుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఆ యాప్లో నా నెంబర్ కూడా ఉంటుంది, ఆ
ఆ నెంబర్కి కూడా కాల్ చేసి మీకు ఎటువంటి కోర్స్ పైన ఎటువంటి డిస్కౌంట్స్ కావాలన్నా సరే నాకు మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఓకే, నా నెంబర్ 9160005507 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఆ యొక్క ఈ టెలిగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది, కాబట్టి మీరు వాటిని కూడా ఫాలో అవ్వగలరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా వరకు కూడా చూస్తున్నారు అందరూ కూడా, కానీ సబ్స్క్రైబ్స్ అయితే ఇవ్వట్లేదు. కాబట్టి కొద్దిగా ఈ సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ వేలమ్మా చిన్న బటన్ నొక్కితే చాలు. ఓకే, ఆ యొక్క సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేసి మీరు ఇంకా మరికొంత మెరుగైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే చాలా లీస్ట్ కాస్ట్కి అందిస్తున్నా అని చెప్పేసి అదేమైనా సరే ఎటువంటి ప్రాబ్లం కూడా అందులో ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఓకే, దాంట్లో రాజీ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్.